హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ ఎప్పుడు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. కొంతమంది 28వ తేదీ అంటున్నారు, కొంతమంది 30వ తేదీ అంటున్నారు అనమాట. నిన్న రీసెంట్గా దిల్ రాజు గారు ఎక్కడో బయట కనిపిస్తే కొంతమంది అడిగితే సో అదే రిలీజ్ చేయడానికి యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ఆయన అయితే సర్కాస్టిక్గా చెప్పారనమాట. సో ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది జస్ట్ రూమర్ అని నాకు తెలుసు, బట్ అసలు ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయరు, కంప్లీట్గా డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోతారు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారనమాట. సో అలా చేయరు, అది ఎందుకంటే అదొక బ్లైండ్ మూవ్ అవుతుంది అలా చేస్తే. సో ట్రైలర్ అనేది ఏ సినిమాకైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి పెద్ద సినిమాకి అది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలాంటి స్టోరీ చూడబోతున్నాం, ఎలాంటి కథ ఉండబోతుంది, సో ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ట్రైలర్ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రైలర్లో కూడా మంచి ఎలిమెంట్సే ప్లాన్ చేశారు. దానికి తోడు ఆల్మోస్ట్ 2 నిమిషాల 30 సెకండ్ల వరకు ఉండేంతలా ఆ ట్రైలర్ డ్యూరేషన్ అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ట్రైలర్ అయితే వచ్చినాక మనకి ఆ గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ అయితే పెరిగిపోద్ది గైస్, అదైతే నాకు పక్కా అనిపిస్తుంది అనమాట. సో టీజర్తో చాలామందికి గేమ్ చేంజర్ యొక్క సత్తా ఏంటి, అలాగే అసలు ఏంటి ఆ సినిమా అని చెప్పి చాలామంది తెలిసింది. సాంగ్స్ వల్ల ఇంకా సాటిస్ఫై అయ్యారు. ట్రైలర్ వచ్చినాక ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంకా వెళ్ళిపోతాయి అనమాట. రీసెంట్ టైమ్స్లో అంత కలర్ఫుల్ మూవీస్, అంత గ్రాండీరియర్ మూవీస్ అయితే మనం చూడలేదు అనమాట. సో అఫ్కోర్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్సే ఇస్తుంది. సో దానికోసమైనా జనాలు అయితే థియేటర్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో రిలీజ్కి ఇంకెన్ని రోజులు లేదు గైస్, దగ్గరలో ఒక 2 వారాలు ఉంది అంతే. సో దానికి ఈ గ్యాప్లో సో ఇంకెంతమంది ఈ సినిమా మీద హైప్ పెంచుకుంటారు, అసలు ఏంటి అప్డేట్స్, సో ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. కమింగ్ టు దట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ట్రైలర్ అయితే యాజ్ ఆఫ్ నౌ December 30th ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అగైన్ దానికి ఒక రీజన్ ఉంది. సో 31st ఏంటంటే ఒక సంవత్సరం అంతా అయిపోయి అది చివరి రోజు, అలాగే న్యూ ఇయర్ ఆ సెలబ్రేషన్స్లో ఉంటారు, కొంచెం అదంతా కూడా హడావిడిలో ఉంటారు. కాబట్టి 31st రిలీజ్ చేస్తే అంతగా రీచ్ అవ్వకపోవచ్చు అని చెప్పి 30th అయితే ఒక ప్రామినెంట్ డేట్ అనుకుంటున్నారు అనమాట. బట్ వీళ్ళకి ఒక అలవాటు ఉందన్నమాట. ఏంటి అంటే ఎలాంటి సాంగ్ అయినా, ఎలాంటి టీజర్ అయినా శనివారం సాయంత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తుంటారు. ఎప్పుడు చూసినా సరే ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ శనివారం సాయంత్రం మాత్రం రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అది వీకెండ్ కాబట్టి అందరూ కూడా కొంచెం టైం దొరుకుతుంది చూస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో వీళ్ళైతే వీకెండ్ ఆ టైం పీరియడ్ అయితే పెట్టుకుంటారు అనమాట. సో ఆ లెక్కల్లో మనం చూసుకుంటే 28వ తేదీన వచ్చే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. ఏది ఫిక్స్ అయిందని చెప్పి మీకైతే నేను చెప్తాను గైస్, ఏదర్ కమ్యూనిటీ పోస్ట్లో అయినా పెడతాను, లేకపోతే వీడియో అయినా చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అప్డేట్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ.